కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లోనూ కొండ చర్యలు జారిపడి చాలా మంది చనిపోయారు. ఈ విపత్తుతో పోలిస్తే తాజాగా కేరళలో జరిగింది మాటల కందని మహావిషాదం. 2018 ఆగస్టులోనూ భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఒక ఏడాది బడ్జెట్కు సరి సమానమైన ఆర్థిక నష్టాన్ని మిగిల్చిన ఆనాటి విపత్తులో దాదాపు 483 మందికి పైగా చనిపోయారు. సుమారు 14,50,000 మంది నిర్వాసితులయ్యారు. గత కొన్నేళ్లుగా కేరళ రాష్ట్రం తరచూ ఇలాంటి ప్రకృతి విపత్తులకు గురవుతోంది. వాటి నుంచి మన పాలకులు పాఠాలు నేర్చుకున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో కీలకమైన పశ్చిమ కనుమలను అభివృద్ధి మాటున అడ్డగోలుగా కుల్లబొడుస్తుండటం పెను ప్రమాదాలకు దారితీస్తోంది. ప్రకృతితో చెలగాటమాడుతున్న మానవుడి స్వార్థమే గాడ్ జోన్ కంట్రీగా పేరుగాంచిన కేరళకు ఇవాళ తీరని శాపమవుతోంది. భారత భూభాగంలో దాదాపు 13% కొండచర్యలు విరిగిపడే ముప్పును ఎదుర్కొంటోంది. నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ హిమాలయాలతో పోలిస్తే పశ్చిమ కనుమల్లో ఇటువంటి విపత్తుల తీవ్రత తక్కువే అయినా నష్టం మాత్రం ఎక్కువగా సంభవిస్తోంది. కేరళలో చాలా భూభాగం లోతట్టున ఉంది. జనసాంద్రత కూడా ఎక్కువే. సరైన ప్రణాళికలు లేకుండా కేవలం అభివృద్ధి అనే పేరుతో ఇష్టం వచ్చినట్లు అడవుల్లో ఉండే చెట్లను నరికివేయడం, కొండలను తొలగించి పెద్ద పెద్ద బిల్డింగులను కట్టడం వల్ల తరచూ ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. పాలకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఒక్క వాయనాడ్లోనే దాదాపు 1100 చదరపు కిలోమీటర్ల వరకు పచ్చదనం కనుమరుగైనట్లు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. యథేచ్ఛగా కొనసాగుతున్న గ్రానైట్ క్వారీలు, గనుల తవ్వకాలు అసలే అంతంత మాత్రం పటుత్వంతో ఉండే కొండలను మరింతగా కదిలిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు కట్టు తప్పుతున్న భూతాపం కారణంగా అరేబియా సముద్రం వేడెక్కి కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. జారిపడుతున్న కొండ చర్యలు జనావాసాలను ఛిద్రం చేస్తున్నాయి. కేరళలో జల విలయానికి అరేబియా సముద్రం వేడెక్కడమే ప్రధాన కారణం కావచ్చని కొచ్చిన్లోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడర్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఎస్. అభిలాష్ తెలిపారు. అరేబియా సముద్రం వేడెక్కడంతో లోతైన మేఘాలు ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ స్థాయిలో వర్షం కురిసే పరిస్థితి ఏర్పడిందని, దీనివల్లే కొండ చర్యలు విరిగిపడే అవకాశం పెరిగిందన్నారు. వాతావరణంలోని అస్థిరతే లోతైన మేఘాలు ఏర్పడేందుకు దారి తీస్తుందని, ఇంతకుముందు ఈ పరిస్థితి ఉత్తర మంగళూరులోని ఉత్తర కొంకణ్ బెల్ట్ ప్రాంతంలో ఎక్కువగా ఉండేదన్నారు. అయితే వాతావరణంలోని మార్పులతో ఈ లోతైన మేఘాలు దక్షిణం వైపునకు విస్తరించాయని, అందుకే అంత తీవ్ర వర్షం కురిసిందని చెప్పారు సైంటిస్ట్ అభిలాష్. I was expecting landslide in Kannur because Kannur rainfall is much more than what we have been getting in Wayanad district, because all this shares almost same kind of cloud system, but the thing happened only over this region. That is what the local topography, local land use pattern, the land use changes, the how the streams are being modified. There are many, because it is very close to a stream or a river. So that how the first order streams have been cutted for plantation or any other type of activities. It is a cluster of the cloud all together is coming one by one and making these issues. నిజానికి తుఫానులు, అధిక వర్షపాతం, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు ఎవరికైనా కీలకం. అనేక ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో అందుకు అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర సర్కార్ చెప్తోంది. అంతెందుకు, అధిక వర్షపాతం గురించి కేరళను అప్రమత్తం చేస్తూ వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడానికి వారం రోజుల ముందే, అంటే జూలై 23న ముందస్తు హెచ్చరిక చేశామంటోంది కేంద్రం. ముందు జాగ్రత్తగా జూలై 23న ఎన్డీఆర్ఎఫ్ నుంచి 9 బృందాలను కేరళకు పంపించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చెప్పారు. కేరళ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సకాలంలో ప్రజలను తరలించలేదని, విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయి ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదన్నారు. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ కోసం 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పారు. इस देश में दुनिया के सबसे आधुनिक अर्ली वार्निंग सिस्टम यहाँ स्थापित किए गए हैं 2014 के बाद। 18 जुलाई को ही पूर्वानुमान दिया था कि केरल के पश्चिम तट के क्षेत्र में सामान्य से ज़्यादा वर्षा होगी।
20 mm से ज्यादा वर्षा होगी ये भी कहा और इससे भी ज्यादा हो सकती है। पूरे दल वहां पर भेज दिए गए कि केंद्र सरकार जो सूचनाएं भेजता है इसके अनुरूप लोगों को समय से पहले ही, आपदा आने के पहले ही वहां से हटाना राज्य प्रशासन की जिम्मेदारी है। किसको हटाना? एनडीआरएफ को लगाने का काम कलेक्टर के ऑर्डर से ही होता है। जैसे ही कलेक्टर ने 4 बजे हमें ग्रीन सिग्नल दिया, हम पहुंचे, लोगों को बचाया। అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. అమిత్ షా చెప్పిందంతా అబద్ధమన్నారు. 28వ తేదీ వరకు ఎలాంటి అలర్ట్ పంపలేదని, వర్షాలొస్తాయని భారత వాతావరణ శాఖ వయనాడ్ జిల్లాకు సాధారణ ఆరెంజ్ అలర్ట్ ని జూలై 29న మాత్రమే పంపిందన్నారు. അവിടെ 115നും 204 മില്ലിമീറ്ററിനും ഇടയിൽ ഇപ്പോൾ 48 മണിക്കൂറിനുള്ളിൽ 572 മില്ലിമീറ്റർ മഴയാണ് പെയ്തത്. ആ പ്രദേശത്ത് റെഡ് അലേർട്ട് നൽകിയിട്ടുണ്ടായിരുന്നില്ല. അപ്പോൾ പാർലമെൻറ്റിൽ പറഞ്ഞ കാര്യങ്ങൾ വസ്തുതാ വിരുദ്ധമായ കാര്യം, അത് കേന്ദ്ര ഗവൺമെൻറ്റും ഗൗരവമായി ചിന്തിക്കേണ്ട കാര്യമാണ്. ഇതൊന്നും പരസ്പരം പഴിചാരുന്നതിന് വേണ്ടി ഞാൻ പറയുന്ന കാര്യമല്ല. കാലാവസ്ഥാ വ്യതിയാനത്തിൻ്റെതായ ഭാഗമായി വന്നിട്ടുള്ള మాటങ്ങളുണ്ട്. అమిత్ షా కామెంట్స్ ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా తీవ్రంగా ఖండించారు. కేంద్రం నుంచి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు రాలేదన్నారు. అమిత్ షా ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉందన్నారు. కేవలం వయనాడ్ జిల్లా యంత్రాంగం మాత్రమే ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చిందని, దీని ఆధారంగా నివారణ చర్యలు చేపట్టిందన్నారు. Unfortunate situation or people are going through, so this is not the time to speak about that, but it's quite unfortunate that such a statement has happened because we do have the data. Disaster Management Authority has the data. Everywhere in Kerala we do have landslide probable areas. I'm coming from a district called Pathanamthitta, which includes Sabarimala. We do have 350 areas. So every time what we do is that whenever there is a possibility of red alert is given, we ask the people to move. Here it's what's the orange alert, and also in South Kerala. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనపై లోక్సభలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వయనాడ్కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలో కొండ చర్యలు విరిగిపడే సమస్యను ఎప్పుడూ ప్రస్తావించలేదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. In eco-sensitive areas of the Western Ghats is the primary reason for this. Many reports were submitted earlier which were rejected successively by the UDF and the LDF governments in Kerala the last so many years. And sir, please, in the last so many years, there has not been any long-term effort that has been taken. There has not been any long-term solutions that have been thought of to regulate the commercialization of these eco-sensitive zones. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్ కు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు. వయనాడ్ ఎంపీగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో అక్కడి పర్యావరణ సమస్యలను లోక్సభ దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాహుల్ ని ఉద్దేశించి సభను తప్పుదోవ పట్టించిన తేజస్వి సూర్య క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు ఆయన. बोल दिया है now इस विषय के चर्चा होगा. Sir, 1 minute, sir. Sir, 1 minute, sir. It is very unfortunate from a member from Treasury benches using this platform for politicizing the issue. We are all for praying. Yes. We are all praying. How many lives can be saved now? Okay. Sir, which ground you allowed him to speak, sir? There is no zero hour. కష్టాల్లో ఉన్న వయనాడ్ ప్రజలకు అన్ని రకాలుగా సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. It is a huge tragedy in Wayanad, and the military is doing a good job there, and I'd request the government to help the people of Wayanad in this difficult time. I think this is the second time this tragedy has taken place. This took place 5 years ago, and it is quite clear that this area has an ecological issue, so this should be looked into, and whatever high-tech solution can be brought forward, that would be good. భారీ వర్షాలు వరదలు సంభవించినప్పుడు ముందు హెచ్చరికల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఎదురెదురు ఆరోపణలు చేసుకోవడం ఇవాళేమీ కొత్త కాదు. ఒకవేళ కేంద్రం ముందస్తు హెచ్చరిక చేసినా ఇంతటి భీకరమైన వర్ష బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన సాధన సంపత్తులు రాష్ట్రానికి ఉండి ఉండకపోవచ్చు.
రాష్ట్రంలో ఉన్నవే 14 జిల్లాలు. అందులో 8 జిల్లాలు వరద నష్టానికి గురైతే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చొరవ తీసుకోగలుగుతుంది? ఇలాంటి సందర్భాల్లో ఫెడరల్ స్ఫూర్తిని అనుసరించి కేంద్రం పెద్ద మనసుతో ఆదుకోవాలి. నిజానికి ఇలాంటి విపత్తుల సమయాల్లో పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకోవటం సరైన పద్ధతి కాదు. ప్రస్తుతం వాయనాడ్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వరద తగ్గితే ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. విపత్తు నివారణ సంస్థల నుంచి రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని కేంద్రం త్వరగా అందించాలి. మొత్తంగా అధికార ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలకు స్వస్తి చెప్పి కేరళకు వీలైనంత త్వరగా సాయం అందించే విషయంపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలి. కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు కూడలిలో వాయనాడ్ ఒక అందమైన పర్యాటక ప్రాంతం. దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు అనువుగా వసతులు పెంచి పర్యాటక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలన్న ఆకాంక్ష సహజమే. కానీ పర్యావరణ రీత్యా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు భారీ నిర్మాణాలు చేపట్టి యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం కొనసాగిస్తే అది మొదటికే మోసమన్న కనీస ఇంగితం లేకపోతే ఎలా? మనమంతా ప్రకృతితో సహజీవనం అనే మాట మరిచి ఇటు చట్టబద్ధంగానూ అటు చట్ట విరుద్ధంగానూ గనుల తవ్వకాలను ఇష్టం వచ్చినట్లు అనుమతిస్తే అన్ని రకాలుగా ప్రకృతి విలయమే తప్ప వికాసం ఎక్కడైనా జరుగుతుందా? మనుషుల భద్రత కన్నా వ్యాపారం ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే వాయనాడ్ విలయం కేవలం ప్రకృతి సృష్టించింది కాదు, మనుషుల దురాశకు జరిగిన నష్టం. అభివృద్ధి పేరిట మనం సాగిస్తున్న ప్రకృతి వినాశనం తాలూకు పరిణామమిది. మనిషి తన పరిమితి గుర్తెరిగి ప్రవర్తించకపోతే మనుగడకే ముప్పని చెప్పే కఠోర సత్యమిది. బాధ్యులమైన మనమందరం ఇకనైనా కళ్ళు తెరవాలి.